నువ్వయ్యా? నువ్వు చేసేది పెట్టుకొని అందరిని అంటావేంటి? ఎక్కడైనా పట్టుకోగలిగావా నువ్వు? ఆయన చేసినటువంటి ఈ వ్యాపారాలు ఎక్కడైనా పట్టుకోగలిగావా? నీలాంటి వాళ్ళు ఈ పార్టీలు జారబట్టే పార్టీని నాశనం చేస్తారు. అసలు పార్టీ అంటే తెలియనటువంటి వ్యక్తివి, నీకు రాజకీయ పరిజ్ఞానం లేదు. కాబట్టి నీలాంటి వాడు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేటువంటి నాయకుడు నువ్వు. కాబట్టి నిన్ను క్షమించడానికి వీల్లేదు. మేము అధిష్టానానికి ఒకటే చెప్తున్నాం, ఈ రోజు వరకు మేము ఎంతో ఓపిక పట్టాం. కొలగపూడి శ్రీనివాసరావు చేసినటువంటి అన్యాయాన్ని కానీ అక్రమాన్ని కానీ ఇప్పుడు వరకు కూడా ఆయన మాట్లాడిన తీరు కానీ ఏబిఎన్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అయినా కూడా మేము ఓపిక పట్టాం, కానీ ఇక క్షమించేది లేదు నిన్ను. ఎందుకంటే పార్టీలో నుంచి నిన్ను సస్పెండ్ అయినా చేయాలి, లేదా పార్టీ అక్కడ ఒక ఇన్ఛార్జిని వేసి మొత్తం హక్కులన్నీ కూడా రైట్స్ అన్నీ కూడా ఇన్ఛార్జికి ఇస్తేనే అక్కడ పార్టీ బాగుపడుతుంది. అట్లాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా పార్టీ బాగుపడుతుంది. లేదంటే ఈ రాష్ట్రం అంతా కూడా నీలాంటి వ్యక్తులు ఉంటే, అటువంటి వ్యక్తులు ఉంటే ఈ రాష్ట్రం చాలా నష్టపోయే పరిస్థితి ఉంది పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వెంటనే, రాష్ట్ర నాయకత్వం వెంటనే కొలగపూడి శ్రీనివాసరావు మీద తగు చర్యలు తీసుకోవాలి. తీసుకునే వరకు కూడా మా పోరాటం ఆగదుగా. ఎవరు చెప్పినా ఏం చేసినా కూడా కొలగపూడి శ్రీనివాసరావు మీద ఏదో ఒక రకమైనటువంటి యాక్షన్ జరిగే వరకు కూడా మేము నిద్రపోవు, సహించేది లేదు. వారం రోజులు టైం ఇస్తున్నాం. కొలగపూడి శ్రీనివాసరావు గారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో, లేదంటే మొత్తం దళితులందరూ కూడా, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకమయ్యి అతని మీద చర్య తీసుకునే వరకు కూడా మేము ఊరుకోమని చెప్పి మనవి చేస్తూ, కేశినేని శివనాథ్ గారు లాంటి నాయకుడు దొరకటమే ఈ రాష్ట్రంలో ఒక అదృష్టం. ఎన్టీఆర్ జిల్లాకు ఒక అదృష్టం. ఇంతమందిని ఇవాళ నీ ఒక్కడికి ఎమ్మెల్యే పదవి ఇచ్చినందుకు అక్కడ మాజీ మంత్రి గారు అయినటువంటి జోహార్ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇప్పించాడు. అలాగే విజయదత్ గారు మరి ఆ రోజున 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పి వెంటనే ఆయన చైర్మన్ ఇప్పించాడు. ఆ విధంగా ఒక పక్కన మున్ని అనే అతనికి డైరెక్టర్ ఇప్పించాడు. ఏం తక్కువ చేశాడా మీకు ఏం తక్కువ చేశాడు? నష్టపోయింది మేము. అయినప్పుడు కూడా కేశినేని చెన్నై గారిని ఈ రోజు వరకు కూడా మేము ఒక మాట మాట్లాడాలా. మేము ఒకటే చెప్తాం, ఆయన కష్టం ఏంటో మాకు తెలుసు, ఆయన కృషి ఏంటో మాకు తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఆయన పడ్డ కష్టం ఏంటో మాకు తెలుసు. 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం కోసం ఆయన కష్టం ఏంటో మాకు తెలుసు. ఆయన ఎంత ఆర్థికంగా నష్టపోయడం మాకు తెలుసు. అయినప్పుడు కూడా అటువంటి వ్యక్తిని మేము పోగొట్టుకోలేము. కాబట్టి ఈ రోజు వరకు కూడా మేము కూడా ఆయన్ని మాకెందుకు పదవి లేదంటే ఈ రోజు వరకు కూడా మేము గట్టిగా అడగట్లా. ఎందుకో తెలుసా? పార్టీకి అటువంటి నాయకుడు అవసరమయ్యా. నీలాంటి దౌర్భాగ్యుడు కాదు అవసరం, నీలాంటి పనికిమాలినోడు కాదు కావాల్సింది. పార్టీని కాపాడేవాడు కావాలి, పార్టీని రక్షించేవాడు కావాలి, పార్టీ కార్యకర్తలకు అండగుండేవాడు కావాలి. అటువంటి నాయకుడిని దూరం చేయాలనే ఆలోచన నువ్వు చేస్తే మాత్రం ఇక క్షమించేది లేదు. ఇక ఇమీడియట్లుగా పార్టీ అధిష్టానం అతని మీద చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం వాళ్ళు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న దళితులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అతని మీద చర్య తీసుకున్న వరకు కూడా మా పోరాటం తథ్యమని చెప్పి మనవి చేస్తూ నేను మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి రెంటపల్లి శ్యామ్ గారు కానివ్వండి, అలాగే బడుగు వెంకన్న గారు కానివ్వండి, కామ నరసింహరావు గారు కానివ్వండి, మా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎన్టీఆర్ జిల్లా కొట్టేట హనుమంతరావు గారు కానివ్వండి, మా ఎస్ఎస్ఎల్ మరి సుభాష్ గారు కానివ్వండి, అలాగే జీవి నరసింహరావు గారు కానివ్వండి, అందరూ కూడా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో మరి మేము పాల్గొన్నామంటే ఎంతో బాధతో పాల్గొన్నాం. ఒక దళితుడనే అయినప్పుడు కూడా తప్పలా. ఎందుకంటే అతను చేసే ప్రవర్తన ఏంటంటే అది భార్యతో వచ్చి ఆయన పట్టుబట్టలు తీసుకెళ్తుంటే దౌర్జన్యంగా